హైదరాబాద్లోని వనస్థలిపురం చింతలకుంటలోని నాసా హాస్పిటల్ వైద్యుల బృందం ఓ యువకుడికి అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్ గురించే మనకు తెలుసు, కానీ మజిల్ స్ట్రోక్ కూడా ఉంటుందని, అది వచ్చిన వెంటనే సరైన సమయంలో నిపుణుల పర్యవేక్షణలో సరైన చికిత్స ఇస్తే పూర్తిగా కోలుకోవచ్చని నాసా హాస్పిటల్ వైద్యులు నిరూపించారు. హయత్ నగర్కు చెందిన తిరుపతి ఫిజియోథెరపిస్టుగా పనిచేస్తున్నారు. ఇతనికి గత కొన్ని రోజులుగా కుడికాలు పాదం వీక్ కావడంతో పాటు నొప్పి రావడంతో డిస్క్ సమస్య అనుకుని ఎంఆర్ఐ స్కాన్ చేసి చూసినా సమస్య తెలియకపోవడంతో గత నెల అత్యవసర పరిస్థితిలో ఎల్బీ నగర్లోని నాసా హాస్పిటల్కి వచ్చాడని తెలిపారు. వెంటనే డాక్టర్ల బృందం పరీక్షించి చూడగా గుండె నుంచి కాలులోకి రక్తాన్ని సరఫరా చేసే సాయోర్గ ధమని నుంచి కుడి కాలులోకి రక్తం సరఫరా ఆగిపోయిందని గుర్తించినట్లు చెప్పారు. వెంటనే పిక్క కింది వరకు కండరాన్ని ఓపెన్ చేసి ఎంబోలెక్టమీ ద్వారా రక్తనాళాల్లోని గడ్డకట్టిన రక్తాన్ని తొలగించినట్లు తెలిపారు. ఆ టైంకి ఆ టీం వర్క్ని, ఆ టీం మొత్తాన్ని మనం కలెక్ట్ చేసుకొని, ఒక డాక్టర్ కాదు 9 సర్జరీలు అంటే ఎంతమంది డాక్టర్లు, ఎంతమంది ఫిజియోథెరపిస్టులు, ఎంతమంది నర్సులు అండ్ మేనేజ్మెంట్ టీము, అడ్మినిస్ట్రేషన్ టీము, వీళ్ళందరూ చేస్తేనే. ఇప్పుడు ఏదైనా మనం ఒక టాస్క్ అనుకుందాం అనుకోండి, మీ మీడియాలోనే టాస్క్, పొద్దున్నే పేపర్ రిలీజ్ చేయాలంటే మీరు ఎంతమంది కలిసి పనిచేస్తారు? ఎక్కడైనా ఒక్క పాయింట్ మిస్ అయిందా డిలే అయిపోతుంది. మీకు న్యూస్ రావడం దగ్గర నుండి స్పేస్ అలాట్మెంటు, తర్వాత ప్రూఫ్ రీడింగు, తర్వాత మెషిన్ ఎట్లా ఉంటుందో మీరు ఎంత వార్ఫుడ్ బేసిస్లో పనిచేస్తారో అలా పనిచేసినప్పుడే రిజల్ట్స్ బాగుంటాయి. దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అండ్ అతనిచ్చిన ధైర్యము మిగతా వాళ్ళకి. సో మీరు ఇంకొక క్వశ్చన్ అడిగారు మనీ గురించి. యాక్చువల్గా నేను వేరే చాలా కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేశాను బిఫోర్ స్టార్టింగ్ దిస్. ఇప్పుడు మాకు విజయవాడలో ఒక హాస్పిటల్ ఉంది, ఇది ఒకటి, బెంగళూరులో ఒకటి స్టార్ట్ చేస్తుంది. మేమేమనుకున్నామంటే ఒక 20%, 25% కాస్ట్ తక్కువ పెట్టి చేద్దామని చేస్తున్నాను. కన్సల్టేషన్ జాబ్ ఫ్రీలాన్స్గా వస్తుంటుంది అనమాట. నాకు సడన్గా రావడం జరిగింది అనమాట. సడన్గా నా తిమ్మిరి, పెయిన్, లాగడం ఇవన్నీ వచ్చారికే ఎమర్జెన్సీగా నియర్గా ఉన్న హైట్నర్ దగ్గరలో ఒక చిన్న హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ జనరల్ వీక్నెస్ అనుకొని అది నార్మల్గా అవసరం లేదన్నట్టు, అడ్మిట్ అవసరం లేదన్నారు. అక్కడ పెయిన్ తట్టుకోలేకపోయి మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో సార్ వాళ్ళు చూశారనమాట. తర్వాత డయాగ్నోసిస్ చేసి ఎంఆర్ఐ తీశారు. దాని తర్వాత నెక్స్ట్ డే ట్రీట్మెంట్ అనేది